హల్లెలూయా. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కూడా సర్వోన్నతిని స్తుతించుదాం, మహిమపరచుదాం, ఆరాధన చేద్దాం. ఈ సమయంలో సర్వోన్నత సర్వశక్తిమంతుడ, భూమిని ఆకాశమును సముద్రమును సమస్తం చేసిన మా తండ్రి నీకు స్తుతి 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 స్తోత్రములు 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 స్తుతి ఆగములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రమయ్యా. జీవాధిపతి జీవగల ఎలోహిం నీకు స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన నీకే, స్తుతి ఆగములు నీకే, స్తుతి కీర్తనలు నీకే తండ్రి. నాయనా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అయా మా యొక్క పాపముల నిమిత్తము దోషముల నిమిత్తము తండ్రి ఇదిగో మా రాబోనైనా నీ యొక్క వ్యసనముల నుంచి మీ శరీరమందు భరించి తండ్రి అయా మీ స్వరక్తములిచ్చి మా పాపముల నుంచి కడిగి వేసిన మా గొప్ప తండ్రి నీకు స్తోత్రములు స్తుతి ఆగములు చెల్లిస్తున్నా. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన తండ్రి నీకే స్తోత్రం 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 స్తోత్రం. అద్వితీయుడా ఆది సంపూర్ణమైన తండ్రి నీకే స్తుతి ఆగములు చెల్లిస్తున్నా. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రమయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహిమగల రాజా నీకే స్తోత్రం. మహిమాన్వితుడైన తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం. ఎల్లవేళలా స్తుతి స్తోత్రములు పొందదగిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా రక్షక నీకు స్తోత్రములు, మా విమోచక నీకు స్తోత్రము. మా విమోచకుడు అయిన తండ్రి నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకునా కురిసిన నీ కృపా. और తండ్రి పరిశుద్ధాత్ముడా మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకునా కురిసిన నీ కృపా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరచునయ్యా. నన్ను బలపరచెనయ్యా,
మరణ ఛాయలు నీవు చూపించినటువంటి ప్రేమ తండ్రి, మరణపు టూరులో మేము ఉన్నప్పుడు
మెరిసిందయ్యా నీ ప్రేమ. మీ ప్రేమ లేకపోతే మేము గతించిపోయేవాళ్ళం తండ్రి. అయ్యా మేము నా తండ్రి నాయన మీ ప్రేమ లేకపోతే, మీ కృప లేకపోతే, ఇదిగో నలిగిన మా బ్రతుకులు మీ కృప లేకపోతే నా తండ్రి మేము నశించిపోయే వాళ్ళము. అయ్యా పనికి రానటువంటి మమ్మల్ని పనికి వచ్చేవాళ్ళగా, పనికి వచ్చేటువంటి పాత్రగా మలుస్తున్నది నీకు స్తోత్రం. అన్యులై మమ్మల్ని అవమానించిన, మీరు అపహాసించిన తండ్రి, అండ నీవైనావు, కొండ నీవే తండ్రి. అయ్యా నీకే స్తోత్రం. మా అండ నిలిచిన మా గొప్ప తండ్రి నీకు స్తోత్రం. అయ్యా కొండలలో లోయలలో మేము ఉన్నప్పుడు, అయ్యా ఎడారుల్లో ఉన్నప్పుడు తండ్రి, ఎడారి నుండి శ్రమలు మాకు కలిగినప్పుడు మమ్మల్ని గమనించిన మా తండ్రి నీకే స్తోత్రం, 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 స్తోత్రం. మమ్మల్ని నడిపించిన మా తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా సర్వోన్నతమైన స్థలములను నివసించువాడా, ఆయా వంతిన తండ్రి ఇదిగో వెలిగినటువంటి యొక్క భారమైనటువంటి యొక్క సమయంలో మా యొక్క తండ్రి నాయన కళలను పడతీర్చి నీ వలలో మమ్మల్ని మోసిన మా తండ్రి నీకే స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతియాగములు చూసిన పరిశుద్ధ ప్రేమ కలిగిన మాత్రం, దయ కలిగిన మాత్రం మమ్మల్ని అయా నిన్నే మేము కొలిచేటువంటి వారు. నీవే మా రాజు, రాజులు తండ్రి. మహోన్నతమైనటువంటి స్థలంలో నివసించడం, రాజుగా రాబోతున్నటువంటి వాడా నీకే స్తుతియాగములు చూసిన పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మాత్రం గొప్ప తండ్రి యాషువా మెస్సియా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి నీ పాటలు వెలగనాయన మీరు మైపొందినాయన వచ్చినాం. ఇదిగో నా తండ్రి నీ కుమారుడు అయ్యా వాయిద్యముల ద్వారా మీరు మైపొందినారని వచ్చినాం తండ్రి. మహోన్నత ఆరాధన ద్వారా మీరు మైపొందినారని వచ్చినాం. అయ్యా ఈ సమయంలో అల్పులము మంచిపొరుగులము తండ్రి ఎందుకు పనికిరానటువంటి అయ్యా నా తండ్రి అయినా పాత్రమైనటువంటి నా తండ్రి మమ్మల్ని నిలబెట్టుకోండి. అయ్యా నేను అనుకుంటున్న తండ్రి నాయన యోగ్యత తండ్రి, మీరు యోగ్యత దయచేసి మీ ఆత్మచేత అభిషేకించి మీ స్వరము తండ్రి మా నోటి పూరగా మీరు వాడుకోండి. మీ మాటలు మా యొక్క హృదయములో నుంచి నా తండ్రి నాయన వచ్చినట్లుగా మీ కృప మాకు దయచేసి మీ నామానికి గొప్ప మహిమ ఘనత ప్రభావం కలిగింపజేసుకోండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయండి. మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి. మీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించమని నజరేయుడైన పరిశుద్ధుడి యాషువా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యాషువా మెస్సియా నామములో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ శుభాషలో శుభాషలో మంచిది. మనందరం కూడా శ్రేష్టమైన భాగంలో ఉన్నాం. సర్వోన్నతుడు మనకు అనుగ్రహించినటువంటి శబాతు దినమును ఖచ్చితంగా ఆచరించడానికి సర్వోన్నతుడు మనకు ఎంతగానో మరి ప్రేమించాడు. కాబట్టి ఆయన వాక్యము ధ్యానించుదాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. ఇంతవరకు సర్వోన్నతుని మహిమపరిచినాం. మరి మీ అందరికి కూడా సర్వోన్నతుడు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనందరం కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానించుదాం. ఈ యొక్క పరిశుద్ధ భాగము మనకు కైషర, ఈ యొక్క వారము కైషర అనేటువంటి పరిశుద్ధ భాగము. ప్రియమైన సహోదరులారా,
శారా గారి యొక్క జీవితమును మనం ధ్యానం చేసుకుందాం. సర్వోన్నతుడు మరి ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలలో శారా గారు ఎంతో మరి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సర్వోన్నతుని ఎందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మరి నిలిచిపోయి ఉన్నది. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేవిధంగా మనందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 23వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 23వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కానాను దేశమందలి హెబ్రోనను కిర్యాతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్చుటకును హల్లెలూయా, 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 హల్లెలూయా. లైఫ్ ఆఫ్ శారా అనేటువంటి పరిశుద్ధ భాగము. అంటే శారా గారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం గారి యొక్క సతీమణి ఎవరండి? అబ్రహాం గారి యొక్క భార్య. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రియమైన సహోదరులారా, మరి శారా గారి యొక్క జీవితము మరి ఎంతగానో మరి దాసు అనేటంటే ఆమె యొక్క జీవితము ప్రియమైన సహోదరులారా సర్వోన్నతిని యందు భయభక్తులు కలిగి, అదేవిధంగా తన యొక్క యజమానుడికి భయభక్తులు నిలిపినటువంటి స్త్రీగా, అదేవిధంగా శారా గారు ఇంకా ఏంటంటే అనేక మందికి మరి ఆమె గొడ్రాలయ్యుండి కూడా సర్వోన్నతుడు ఆమె యొక్క గర్భం ద్వారాగా వాగ్దాన పుత్రుని అనుగ్రహించి, ఇస్సాకు ద్వారాగా యాకోబునిచ్చి, యాకోబు ద్వారాగా జనములు, జన సమూహములు, రాజులు మరి ఆయన యొక్క గర్భవాసమున జన్మించారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. శారా అనగా మరి అనేక జనములకు తల్లి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. చూద్దాం మనము ఈ యొక్క స్త్రీలు అనగా శారా గారిని బట్టి మనం కూడా అంటే స్త్రీ యొక్క ఉన్నటువంటి వారు సమాజంలో ఎదుగుతున్నటువంటి పిల్లలు, అదేవిధంగా యవనస్తులు ఎలా ఉండాలి అన్నదే మనం ఈ యొక్క పరిశుద్ధ భాగంలో చూద్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి పురుషులైనటువంటి వారు కూడా మరి చూడాలి. ఎందుకంటే అబ్రహాం గారు శారా నిమిత్తము దుఃఖించడానికి, అంగలార్చడానికి అనేకమైన అంటే ఎక్కడి నుంచి వచ్చాడంటే ఈయన వాస్తవానికి శారా గారు మరి ఆమె చనిపోయినప్పుడు ప్రియమైన సహోదరులారా అబ్రహాం గారు ఆ హోరేబు కొండ నుంచి ఇస్సాకును బలిగా ఇచ్చేటువంటి ఆ యొక్క సమయంలో ఈమె చనిపోవడం అనేది జరిగింది. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే శారా గారి దగ్గరకు మరి ఎవరు వచ్చారమ్మా? అపవాది అంటే లూసిఫర్ వచ్చి, నీ కుమారుని ఏం చేస్తుందో తెలుసా? నీ భర్త లేక పుట్టినటువంటి నీ కుమారుని. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎప్పుడు ఈమె మృతుల్యమైతున్నప్పుడు ఈమెకు గర్భము అంటే ఈమె కనడానికి కూడా లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమెను పరమ తండ్రి మరి గర్భమును అనుగ్రహించి
గర్భఫలమునిచ్చి సర్వోన్నతుడు ఇచ్చినటువంటి కుమారుడు, అంటే ముసలితనం ముందు స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత సర్వోన్నతుడు అనుగ్రహించినటువంటి కుమారుడు ఇసాక్. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. అటువంటి ఇసాక్ మీద ఆమె అనేకమైనటువంటి ప్రేమ కనబరుస్తుంది. అంత ఇష్టంగా అంత ప్రేమగా చూసుకున్నటువంటి కుమారుడు మరి ఈమెకు తెలియకుండా అబ్రహాం తీసుకెళ్తాడు అన్నమాట. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్తుందంటే అబ్రహాము సర్వోన్నతుడు పరిశోధిస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము ఆ ఇసాక్ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ, ఇతను మరి నన్ను నిజంగా విడిచిపెట్టాడా లేదా, అసలుకి ఏంటి ఇసాక్ని ఇంతగా ఇష్టపడుతున్నాడు, వాస్తవానికి అసలు ఇస్తాడా లేదని పరీక్షించాడంట సర్వోన్నతుడు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. సర్వోన్నతుడు పరీక్షిస్తున్నప్పుడు ఇసాక్ని ఇవ్వడానికి ఎంత మాత్రం కూడా అబ్రహాం వెనకదీయలేదు. అయితే ఈ విషయం శారా గారికి తెలియదు. మరి ఆయన వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చేసరికి ఇక్కడికి ఎవరు వచ్చారంటే శారా గారి దగ్గరకు ఎవరు వచ్చారంటే లూసిఫర్ దూత వచ్చింది. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. అంటే సాతాను గారు వచ్చి ఏం చేశారంటే, నీ కుమారుని నీ భర్త ఎక్కడికి తీసుకెళ్ళాడో నీకు తెలుసా అంటే ఆమె తెలియదని. ఎక్కడికి తీసుకెళ్ళాడంటే నీ భర్త నీ కుమారుని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిందని చెప్పినాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. పాపం ఆమె గుండెలు పగిలేటట్టు ఏడ్చి 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 వీళ్ళు వచ్చే వరకు చనిపోయింది. పరమ తండ్రి మీకు స్తోత్రం. అలాగా సర్వోన్నతుడి యొక్క అంటే భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. మరి అదేవిధంగా అబ్రహాం గారు మరి పరిగెత్తుకునంటే ఆమె చనిపోయిందని తెలవగానే ఆమె నిమిత్తము అంగలార్చడానికి ఈనాడు ప్రియమైన సహోదరులారా భర్త భార్యలు ఉన్నారు. అయితే భర్త చనిపోయిన తర్వాత భార్య ఎంతో దుఃఖం, ఎందుకంటే ఆమె యొక్క దుఃఖము మనోవేదన అనేది తీసివేయలేనిది, మనం వర్ణించలేనిది. పరమ తండ్రి మీకు స్తోత్రం. కానీ భర్తలు అలా కాదు, భర్తలు అలా దుఃఖించట్లేదు. కానీ అబ్రహాం గారు శారా గారు చనిపోయినప్పుడు, తన భార్య చనిపోయినప్పుడు మరి ఎంతో ఏం చేశాడండి, అంగలార్చుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చాడు. ఇలాంటి భర్తలు ఇప్పుడు ఉన్నారా? ఎప్పుడు చచ్చిపోయేదాన్ని చూసే వాళ్ళు ఉన్నారు లేరమ్మా ప్రపంచంలో? ఈయన చచ్చిపోతే ఇంకొకరిని చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పురుషులైనటువంటి వారు భార్యలను ఈ విధంగా ప్రేమించాలని లేఖనం చెప్తుంది. చూడండి ప్రియమైన సోదరులారా, మరి శారా గారిని గురించి అబ్రహాం గారు ఎంతగా దుఃఖించాడో, అలాగా స్త్రీలు ఈనాడు భర్తను గురించి అంటే భర్త చనిపోయినప్పుడు స్త్రీలు ఈ విధంగా దుఃఖిస్తూ ఉన్నారు. కానీ పురుషులు మరి దుఃఖించడానికి వాళ్ళకు రావట్లేదు. అంటే వారి ఎందుకు రావట్లేదు, ఎందుకు అలా మరి జరిగించట్లేదు, వారి దుఃఖాన్ని ఎందుకు కనబరచలేకపోతున్నారు అని అంటే వారి జ్ఞాపకాలను మర్చిపోతున్నారు. వారి జీవితంలో అంటే ఈమె జీవించినటువంటి జీవితకాలం 127 సంవత్సరాలు. అబ్రహాం గారి యొక్క జతపరిచిన తర్వాత, అబ్రహాం గారికి జత అయిన తర్వాత ఈమె 127 సంవత్సరాలు కూడా సర్వోన్నతుని యందు భయభక్తులు కలిగి, అదేవిధంగా అబ్రహాం గారికి దాసురాలై అంటే అబ్రహాం గారికి ఎంత మాత్రం కూడా ఎదురు చెప్పకుండా లోబడి జీవించినటువంటి స్త్రీ. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇటువంటి స్త్రీలు కానీ ఇటువంటి పురుషులు కానీ ఇప్పుడు చాలా అరుదుగా ఉన్నారు కానీ అరుదుగా ఉన్నారు. ఎక్కడో ఒక చోట 100లో ఒకళ్ళిద్దరుగా ఉండొచ్చేమో, ఒకవేళ 100లో ఒకళ్ళిద్దరు దొరకవచ్చు. పరమ తండ్రి మీకు స్తోత్రం. అందరూ మాత్రం లేరండి ఈ విధంగా. మరి శారా లాగా జీవించే వాళ్ళు లేరు, అంటే లోబడి జీవించే వాళ్ళు లేరు. అదేవిధంగా అబ్రహాములాగా తన భార్య నిమిత్తంగా దుఃఖించేవారు, అలాగా ప్రేమించాలి భార్యను, అలాగా భార్య కొరకు మరి అంగలార్చే వాళ్ళు చాలామంది తక్కువగా ఉన్నారు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. కొంతమంది అటువంటి సమయంలో నటించేవారు కూడా ఉన్నారు. ఆ కొంత సమయం వరకు నటించి మరి బంధువుల దగ్గర సింపతి కొట్టేసి
చాలామంది అలాగా జీవించేవారు, అంటే హృదయాంతరంగంగా అంగలార్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, మరి నటించేవారు కొంతమంది ఉన్నారు. తండ్రి మీకు స్తోత్రం. కాబట్టి ఈమె జీవించినటువంటి జీవితంలో ఆయన అంటే స్త్రీ యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా తెలియజేస్తుంది భార్య భర్తల యొక్క మరి అనుబంధం గురించి. అదేవిధంగా మరి అంగలార్చేటువంటి విషయాన్ని గురించి, అంటే ఈనాడు చూడండి ప్రియమైన సహోదరులారా, మరి శారా యొక్క దేహాన్ని, ఆమె మృతమైనటువంటి ఆ యొక్క దేహాన్ని ఈయన ఒక శ్మశాన భూమిని కొన్నాడంట. ఆ దేహాన్ని పాతి పెట్టడానికి ఎక్కడో ఒక చోట పడేయలేదు. ఏమండి, ఆయన పరదేశిగా ఉన్నాడు ఒక దేశంలో. ఆయన సొంత గ్రామంలో లేడు, మళ్ళీ సొంత ఊరిలో లేడు, సొంత దేశంలో లేడు. ఒక దేశంలో పరదేశిగా ఉన్నప్పటికీ కూడా తన భార్యని పాతి పెట్టుకోవడానికి ఇతను ఏం చేసేది చూడండి ప్రియమైన సోదరులు. చూడండి ఒకసారి మీరు ఆ యొక్క మాటను జ్ఞాపకం చేసుకున్నాము. 7వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడ్డాడంట. అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా పాతి పెట్టుట నీకు ఇష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకు ఇచ్చినట్లు నా పక్షమున అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇవ్వవలెనని వారితో చెప్పెను. నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇవ్వవలెనని వారితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, రుక్కమిచ్చి శ్మశాన భూమిని కొనుక్కున్నాడు తన భార్యని. ఎంత గొప్ప విషయం చూడండి. తండ్రి మీకు స్తోత్రం. అంటే ఎంతగా ప్రేమిస్తే అలా చేశాడు అబ్రహాం. అదేవిధంగా మరి అందునిమిత్తం అలా ఆమె ఎలాగా ఆయనకు లోబడి జీవించింటే మరి ఆమె నిమిత్తం ఆ విధంగా చేశాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే స్త్రీలు ఎలా జీవించాలి, మరి ఆమె ఎటువంటి రీతిగా జీవించిందన్నది జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1 పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొంటయు. చాలండి. పరమ తండ్రికి స్తోత్రం. కొంత సమయం మనం ఒకసారి వాక్యాన్ని వివరించుకుందాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఒక మాట ఇక్కడ మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నది, మీకు మరొకసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్న ఆ మాట ఏంటంటే, ప్రియమైన సహోదరులారా, వాక్యము లేకుండా ఏమండి, వాక్యము లేకుండా తమ భార్యల ప్రవర్తన వలన, అంటే నడవడికి వలన మీ భర్తను ఏం చేయొచ్చట, రాబట్టవచ్చును అని వాక్యం సెలవిస్తుంది. అంటే మీరు ఎలా జీవిస్తే మీ అన్యుడైనటువంటి భర్త, మీరు అన్యురాలైనటువంటి భార్య, ఇక్కడ ఇద్దరు ఉండొచ్చు,
ఒకరు రక్షించబడి అంటే భార్య రక్షించబడి భర్త రక్షించబడకపోవచ్చు. ఏమండి, భర్త రక్షించబడి భార్య రక్షించబడకపోవచ్చు. అటువంటి వారి కోసం ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు తండ్రి. చాలా మీరు ఇటువంటి అంటే ఈ మాటను ఇప్పుడైనా మీరు నెరవేర్చాలంట. ఎందుకనంటే సర్వోన్నతుని యొక్క రాకడ సమయం. నీ భర్త నశించుకోవడం నీకు సంతోషమా? లేదా నీ భార్య నశించుకోవడం నీకు సంతోషమా? పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడికి మీ ఇద్దరు ప్రియులే, మీరిద్దరూ ఇష్టులే. ఇద్దరూ రక్షించబడాలి అన్నదే సర్వోన్నతుని యొక్క కోరిక. దానికోసం ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఒక ఆమె జీవితాన్ని మీకు పరిచయం చేస్తున్నాడు. సర్వోన్నతిని నమ్ముకున్నది, తన భర్త నమ్ముకోలేదు. అనేక సార్లు మరి చేసినటువంటి విషయాలు. పరమతండ్రి మీకు స్తోత్రం. ఆమె నమ్ముకొని ఏం చేస్తూ ఉన్నదంటే తన భర్తకు లోబడి జీవిస్తూ, తన భర్త చెప్పిన విధంగా నడుచుకుంటూ, అందరూ పడుకున్న తర్వాత ఈమె మోకరించి ప్రార్థన చేస్తుందట. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. అందరూ పడుకున్న తర్వాత అంటే వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించిన తర్వాత, తన పిల్లలను చూసుకున్న తర్వాత, తన భర్తను చూసుకున్న తర్వాత, వారు నిద్రపోయిన తర్వాత ఏం చేస్తుందంటే మోకరించి ప్రార్థన చేస్తుందంట రోజు. పరమతండ్రి మీకు స్తోత్రం. అలా ప్రార్థన చేస్తూ ఒకనొక రోజు తన భర్త లేచి చూసిందంట. ప్రార్థన చేసినప్పుడు లేచి చూసి ఏం చేసిందంటే, వీళ్ళారా ఇక ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావని చెత్త కొట్టుడు కొట్టిండంట. బాగా కొట్టిండంట. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా బాధపరిచిన అయినా కూడా ఆమె మళ్ళీ ప్రార్థనే చేసింది. అలా ప్రార్థన చేస్తూ ఒకానొక సమయంలో తన భర్తకు విడలేనటువంటి శ్రమ కలిగిందంట. పరమతండ్రి మీకు స్తోత్రం. తన చేసేటువంటి పనిలో కానీ, తన ఉన్నటువంటి సిచ్యువేషన్లో కానీ ఏం కలిగిందంటే ఆ యొక్క సమయంలో తన భర్తకు మరి విడలేనటువంటి అప్పుల బాధలో కానివ్వండి, ఇంకా ఫైనాన్స్లో లాస్ కావడం కానీ తన భర్త కోరుకొని ఉన్నాడు. ఈ విధంగానే తను ప్రార్థన చేస్తుంది. తనని హింసిస్తున్నా, అమ్మా వింటున్నావా, తనని హింసిస్తున్నా, తనను దూషిస్తున్నా, తన భర్త తనను రోజు కొడుతున్నా కూడా ఈమె ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదన్న. తన యొక్క బంధాన్ని, తన యొక్క మరి అదేవిధంగా తన ధర్మాన్ని మర్చిపోలేదు. మళ్ళీ తన భర్త దగ్గర ఎలా నడుచుకోవాలో అలాగే నడుచుకుంటూ తన ప్రార్థనను విడిచిపెట్టకుండా కొనసాగుతూ ఉన్నది. భర్త వచ్చాడు, వచ్చి ఒక గదిలోకి వెళ్ళాడు. అర్థమవుతుందండి? పరమతండ్రి మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె రాగానే పాపం మరి చూసి మరి తనను చూస్తూ మరి వెళ్ళి వెంటనే ఆమె ఉన్నటువంటి స్థితిలో ఉన్నది. అయితే ఈయన వచ్చి రాగానే వెంటనే వచ్చి మరి ఒక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడంట. నాకు భయం పుడుతుంది. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి, ఎలా ఏంది, అసలు ప్రాబ్లం ఏంది, మరి ఎందుకు ఆయన ఇట్లా ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో అని ఆమెమో దిగులు చెందుతూ భయపడుతూ ఉన్నది. ఆయన మాత్రం వెళ్ళి నలిపేసుకొని ఏం చేశాడంటే, పిల్లరా రాత్రంతా ఏడ్చిందంట. ఎందుకంటే తన భార్యని హింసించినందుకు, తన భార్యను కొట్టినందుకు, తన భార్యని దూషించినందుకు ఒక రాత్రంతా ఏడ్చాడు.
పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తనకు ఆ మారు మనసు ఎలా కలిగిందండి? అమ్మ అదసమ్మగా ఎలా కలిగింది? ఎలా కలిగిందమ్మా? ఒరే నువ్వు నన్ను ఎందుకు కొట్టినవురా? నేను నిన్ను ఏం చేసిందిరా? నేనేమో కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు ఇంట్లో కూర్చొని తాగి నన్ను కొడతావురా అనే భార్యలు ఉన్నారు ఇప్పుడు. తండ్రి మీకు స్తోత్రం. ఆమె అలా చెప్పిందా? ఆ మాట మాట్లాడిందండి. కొడుతున్నా ప్రార్థన చేసింది, దూషించినా ప్రార్థన చేసింది, పెడుతున్నా ప్రార్థన చేసింది. తన భర్త అప్పుల పాలు అయినప్పుడు కూడా ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన ద్వారా ఆయన కార్యం జరిగిందట. ఆయన కార్యం జరగడం వల్ల ఒక రోజు వచ్చి గదిలో తలుపేసుకుని రాత్రంతా ఏడ్చిందండి. చూడండి పిల్లరా, ఈనాడు అలా భర్తను మలుచుకునే స్త్రీ కరువైంది. అందుకని స్త్రీలను పరమ తండ్రి ఒక మాట చెప్తున్నాడు. యెరెమీయా గ్రంథంలో ఒక మాట చూడండి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా చక్కటి మాట రాయబడి ఉంటుంది. 19వ అధ్యాయము 17వ వచనం. 9వ అధ్యాయం 17వ వచనం. యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆలోచించండి. ఏం చేయాలండి? వీళ్ళు కరువయ్యారు ఈరోజు. రోదన చేసే స్త్రీలు సమాజంలో కరువయ్యారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడేమో తన శరీరధారిగా ఉన్నప్పుడు రోదన చేశాడు, మహావేదన కలిగి ఉన్నాడు. కానీ ఈనాడు స్త్రీలు కనుగొనాలంటే ఇప్పుడు వీళ్ళని ఎదకాలి, ఎక్కడున్నారు వీళ్ళని. అమ్మా ఒక్కరైనా కనపడట్లే సమాజంలో. పరమ తండ్రి మీకు స్తోత్రం. రోదన చేసే స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనం వలసపోతుమే సిగ్గు నొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చిన అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా యెహోవా మాట వినుడి. మా స్త్రీలుగా ఉన్నటువంటి మీరు, సమాజంగా ఉన్నటువంటి మీరు, ఎందుకంటే ఈరోజు సమాజం నిలబడాలన్నా, ఒక కుటుంబం నిలబడాలన్నా, ఒక కుటుంబం చక్కగా ఉండాలన్నా స్త్రీ యొక్క ప్రవర్తన చాలా 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 ఇంపార్టెంట్, అత్యవసరం. పరమ తండ్రి మీకు స్తోత్రం. చాలా అత్యవసరం. ఎందుకంటే స్త్రీ జీవితమే సరిగా లేదనుకోండి, ఆమె యొక్క జీవితము లేదా ఆమె యొక్క ఆలోచన సరైనది కాకపోతే ఈనాడు ఆ కుటుంబం ఎక్కడుంటుంది? రోడ్డు పాలవుతుంది, అల్లరి పాలవుతుంది. కుటుంబం సరిగా ఉండాలంటే ఎవరి చేతులు ఉందండి? కుటుంబం యొక్క
బరువు బాధ్యత అనేది పురుషుని చేతిలో ఉంటే కుటుంబాన్ని చక్కబరిచే బాధ్యత సర్వోన్నతుడు ఎవరికి అప్పగించాడు? స్త్రీకి అప్పగించాడు. ఎందుకనంటే భర్త తను మరి పని భారం కలిగి బయటికి వెళ్తాడు, తన కోసం ప్రార్థన చేసే స్త్రీ ఉండాలి. సువార్త నిమిత్తము తన భర్త వెళ్ళాడనుకోండి, భార్య ఇంటికాడ కూర్చొని సీరియల్ చూడొద్దు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా భర్త సువార్తకి వెళ్ళాడు, సువార్తలో సర్వోన్నతుని యొక్క నామం ప్రకటించబడాలి, ఒక పాపి అయినా రక్షించబడాలని ఏం చేయాలి? రోదన చేయాలి. ఎవరు చేయాలి? ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక అతడు మరి నేను ఒక సాక్ష్యం విన్నాను. అతను ఏం చెప్పాడంటే, తను ఎప్పుడు మీటింగ్ బయటకు వచ్చినా కూడా, పాస్టర్ గారు చెప్పాడు ఈ మాట, తను ఎప్పుడు మీటింగ్ బయటకు వచ్చినా కూడా పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఇంటి దగ్గరే ఉంటుందట, ఏం పని చేయదు. మరి ఏం చేస్తుందంటే వీళ్ళారా, తను ఇంటిలో ఉన్నంతసేపు తనతో గడుపుతుంది. తను ఎప్పుడైతే తన గడప నుండి అంటే బయటకు వెళ్తాడో ఆమె మోకరించడమే ఆమె పనిట. మళ్ళీ తన ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆమె ప్రార్థనలోనే ఉంటుందట. మీటింగ్కి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు కూడా వేరే ఆమెకు ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదండి. ఇక తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనే ఆమె జీవితం. ఆమె తన భర్త నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటుందట. ఇక తన భర్త సువార్తకి వెళ్ళాడు, ఎవరైనా సరే ఒక్కరైనా యాషువా మెస్సీయ నామాన్ని తెలుసుకోవాలి అని, ఒక్క పాపి అయినా రక్షించబడాలని, అగ్నిలో నుంచి కొందరు లాగినట్టు లాగమన్నాడు కదా తండ్రి. అలా దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టాలని ఈమె తన భర్త వచ్చేంత వరకు ప్రార్థన చేస్తారు. అలాంటి స్త్రీలు ఉన్నారండి సమాజంలో. ఆయన చెప్తుంటే నాకు చాలా అసలు ఆశ్చర్యం అనిపించింది. మీటింగ్కి వెళ్ళి తిరిగి వెళ్ళడం అంటే 3 రోజులు పట్టవచ్చు మినిమం. ఒక్కొక్క మీటింగ్ వారం రోజులు కూడా పట్టవచ్చు, ఒక్కొక్క మీటింగ్ 2 రోజులు పట్టచ్చు. అంటే 2-3 రోజులు, ఆ వారం రోజులు పెట్టే మీటింగ్ అది వారం రోజులు ఆమె ప్రార్థనలోనే ఉంటుంది. ఇక అమ్మా ఈరోజు చూడండి ఎంతగా లోపం ఏర్పడిందో స్త్రీలో. సర్వోన్నతుని యొక్క మాట స్త్రీలారా వినండి, హాయిగా నిద్రపోతున్నారు అండి. ఆమెమో వారం రోజులు తన భర్త ఆ సువార్తకి వెళ్ళినా కూడా ప్రార్థనలోనే గడిపింది. 3 రోజుల మీటింగ్ ఉన్న ప్రార్థనలోనే గడిపింది, 1 రోజు మీటింగ్ ఉన్న ప్రార్థనలోనే గడిపింది. చదువమ్మా. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి. మీకే రాదా? ఇక మీ పిల్లలు ఎలా ఏడుస్తారు? మీరే రోదన చేయలేకపోతున్నారు, మరి మీ పిల్లలు ఏడవాలి. మీ పిల్లలకు నేర్పించాలంట రోదన చేయడం. ఎప్పుడు నేర్పిస్తారు? పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికొకరు అంగలార్ప విద్య నేర్పుడి. ఒకరి కొరకు ఒకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను, వారిని నాశనము చేయటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. ఏంటండి? మరణం ప్రవేశిస్తుంది. కనుక కుమార్తె, స్త్రీగా పురుషుడా నీవు ప్రార్థన చేయి. రోదన పాటల సమయం వరకు బాగానే ఉంది, మాట వచ్చేసరికి గుంపు పాట. తండ్రి మీకు స్తోత్రం.
హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలకించగలిగితే ఇక్కడ యెరెమీయా గారితో మాట్లాడుతుంది. విలాప ప్రవక్త అంటారు, విలాప ప్రవక్త అంటారు, రోదన చేసేవాడంట. మనం తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా తండ్రి, నేను నీ పిల్లలతో మాట్లాడలేనయ్యా. యెరెమీయా గారు ఆయన మొరపెడుతూ ఉంటారు. అయ్యా నేను ఆ రోడ్డు కాదయ్యా. 7 ఏళ్ల వయసే మరి పాపం ప్రవక్తకి. 7 ఏళ్ల సంవత్సరంలోనే ప్రవక్తగా ఎంచుకున్నాడు తను యెరెమీయా గారిని. అప్పటి నుంచి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు. ప్రతి సమయంలో దుఃఖమే. నీ పిల్లలు ఎలా అయిపోతున్నారయ్యా, అలా అయిపోతున్నారయ్యా. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెరెమీయాతో చెప్తున్నాడు, ఆలకించి రోదన చేసే స్త్రీలను కనుగొను, పిలువనంపు. వాళ్ళతో మాట్లాడేవని యెహోవా మాట మీరు వినండి. స్త్రీలారా యెహోవా మాట వినండి. ఏం చేయాలి? విని ఆయన నోటి మాట ఆలకించి మీ కుమార్తెలకు రోదన చేయనేర్పించండి అంటున్నారు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోనే పేతురు రాసిన మొదటి పత్రిక మనం ఒకసారి మనం ఉందాం. ఇక్కడ 2వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చునని చెబుతున్నాడు. ఇలాంటి స్త్రీ సమాజంలో తయారవ్వాలి, సంఘములో నిలబడాలి, ఒక వెముకలాగా నిలబడాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. మా అల్లి నీకోసమే సర్వోన్నతుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చుకోవడానికి. నీ భర్త నశించుకోవడం సర్వోన్నతుడికి ఇష్టం లేదు. నీ భార్య నశించుకోవడం ఎలోహింకి ఇష్టం లేదు. ఆయనకు సంతోషం లేదు. ఓ పురుషుడా, నీ భార్య నిమిత్తం నువ్వు రోదన చేయి, అంగలార్చి. అబ్రహాం అంగలారుస్తున్నాడు తన భార్య చనిపోయిన. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భర్త మారు మనసు పొందలేదు. మారు మనసు పొందాలంటే నువ్వేం చేయాలి? ప్రవర్తన సరి చేసుకోవాలి. నీ ప్రవర్తన సరి చేసుకో. నేను వింటూ ఉన్నాను, చాలా 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 చాలాసార్లు వింటూ ఉన్నాను. ఏంటంటే ఇలాంటి స్త్రీ నిజంగా మరి ప్రియమైన సోదరాల ఎలోహిమి యందు ఎలోహిమి నామంలో కడగబడడం అనేది మరి గొప్ప విషయం. అయితే మనం ఆ యొక్క యోగ్యతను ఏం చేస్తున్నామంటే త్రోసివేస్తూ మళ్ళీ భర్త హింసించగానే, భర్త దూషించగానే ప్రతిదూషణ చేస్తున్నాం. ఏమండి, అన్యుడైనటువంటి నీ భర్త ఎలా మారాలంటే నీ నడవడి వలన మారాలి. అంటే నువ్వేం చేయాలి? మరి ఏం చేస్తే మారుతాడు? దూషణకు ప్రతి దూషణ చేస్తే మారుతాడా? లేదా నేను చెప్పినటువంటి స్త్రీ అంటే ఆమె యొక్క ప్రవర్తనను నువ్వు కూడా అలాంటి ప్రవర్తనను ధరించుకుంటే మారుతాడా? ఒకసారి ఆలోచించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దెప్పొడుస్తూనే ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తారంట?
అబద్ధం ఆడతారంట. ఏమండి స్త్రీలారా, మరి అలాంటి భర్త మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? ఎలా ఉంటే అసలు అతను మారు మనసు పొందుతాడు? ప్రతిరోజు ప్రార్థన చేస్తాను నేనైతే. మరి చిన్న చలనం కనపడట్లే ఆయనలో. ఎందుకనంటే ఎందుకు ఆ చలనం రావట్లేదు అని అంటే, తన పట్ల రక్షించబడినటువంటి ఇద్దరు తప్పిదం చేస్తున్నారు. అది నాకు కనబడుతుంది. అన్యుడైనటువంటి తన భర్త పట్ల ఇద్దరు రక్షించబడినటువంటి వారు తప్పిదం చేస్తున్నారు. కాబట్టే తను దానిలో చలనం రావట్లేదు. ఎంత ప్రార్థన చేస్తే ఏముందండి సేవకులుగా? తన చుట్టూ ఉన్నటువంటి నువ్వు, తనతో జీవిస్తున్నటువంటి నీవు నీ ప్రవర్తన సరిచేసుకుంటే నీ భర్త ఇక్కడికి వస్తాడు ఖచ్చితంగా. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే మూడో వచ్చింది కదా, జడలు అల్లుకున్నటయు బంగారు నగలు పెట్టుకున్నటయు. ఇది ఇప్పుడు స్త్రీలు చేసే పని. ఇప్పుడున్నటువంటి స్త్రీలు చేసే పని ఏంటంటే జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వస్త్రాలు ధరించుకోవడం. ఇంకా ఏం చేస్తున్నారు? వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. హల్లెలూయా, హల్లెలూయా. వెలుపటి అలంకారాన్నే కోరుకొనుచు ఉన్నారు. మరి ఇటువంటి బంగారం, ఇటువంటి సువర్ణం నా లోపల ఉందా లేదా అని చూసుకునే స్త్రీ లేదు, చూసుకునే పురుషుడు లేడు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా జడలలో కూడా జడగంటలు జడ, ఇంకా తనకున్న జుట్టు జాగ్రత్త ఇంకా జాయింట్ చేస్తున్నారు. దానికి జుట్టుకి ఎంత బాగా ఉండాలి. ఎందుకంటే అందరు చూడద్దు వాళ్ళు. అండ్ అలా ఉన్నారా లేదమ్మా? ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ ఏందో తెలుసా? హెయిర్ కటింగ్, ఇవి హెబ్రోస్ కూడా కటింగ్ చేసుకుంటున్నారు స్త్రీలు. ఎంత నేరమో తల్లి అలా చేసుకోవడం. పరిశుద్ధ గ్రంథంలో మీకు తెలియజేస్తున్నాడు తండ్రి, హెబ్రోస్ ఎంత మాత్రం కూడా కట్ చేసుకోవద్దా. ధర్మశాస్త్రంలో మీకు తెలియజేస్తాడు తండ్రి. తండ్రి మీకు స్తోత్రం. చాలా స్టైలిష్గా ఈరోజు హెయిర్ కటింగ్ చేసుకుంటాం స్త్రీలే. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జడలు అల్లుకోవడంలో వాళ్ళ పని, అదే బంగారు నగలు పెట్టుకోవడంలో వాళ్ళ పని సరిపోతుంది. ఇలాంటి అంటే అందంగా జడలు అల్లుకోవడానికి ఉన్నటువంటి మనసు అంతరంగంలో ఉందా లేదని చూసుకునే స్త్రీ కనపడట్లేదు. అందుకని కనుగొనండి అంటున్నాడు తండ్రి. రోదన చేసే స్త్రీని పిలవనంపు. ఆమె సమాజంలో నిలబడే విధంగా, ప్రార్థన చేసే విధంగా, రోదన చేసే విధంగా ఆమెకి నేర్పించుకుంటున్నాడు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నగలు పెట్టుకోవడం తప్పు కాదు, జడలు అల్లుకోవడం తప్పు కాదు, బంగారం ధరించుకోవడం తప్పు కాదు, వస్త్రాలు ధరించుకోవడం తప్పు కాదు. కానీ ఈ వస్త్రములు, బంగారములు, జడలు కూడా ఏ విధంగా అయితే నువ్వు చేస్తున్నావో అలాగే నీ లోపటి హృదయం కూడా అలంకరించుకుంటున్నాడు. అలా అలంకరించుకొని భర్తను అరే ఊరే అనకుండా ఉన్నారా లేదమ్మా? నేను 500 మంది నోటిన్నా నువ్వు ఎన్నడు పోతావన్నమాటే. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇది అంతా కూడా క్లాస్ విధంగా, అంటే మాస్ అనేటువంటి మాటలో పల్లెటూరు భాషలో మాట్లాడుతున్నమాట చెప్పడానికి. పల్లెటూరు వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు. మరి నేను అన్నాడు అనేటువంటి వారే ఉన్నారండి. అలాంటి దూషణ పాపం 127 సంవత్సరాలు జీవించినటువంటి శారా గారు తన భర్తకు జతపరచబడిన తర్వాత ఒక్కసారి కూడా ఆయనను దూషించినట్లేదు. ఒక్కసారి కూడా. మరి నువ్వు కూడా రక్షించబడిన కుమార్తెవే.
పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఆయన అంటున్నాడు, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సర్వోన్నతుడు చెప్పినటువంటి ఒక మాటను. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఒకసారి మనం తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా యాషువాకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చాలు. ఎందుకని? మీ పురుషుణ్ణి ఎందుకు ఆయన అలా నియమించాడండి? యాషువా మెస్సేకు నువ్వు ఎలా లోబడి జీవిస్తున్నావా? సర్వోన్నతిని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా? ఉన్నావా? ఏడే ఉన్నావా లేవా? ఉంటుంది. మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలోహిం యందు నువ్వు భయభక్తులు కలిగి ఎలాగైతే ఉన్నావో, సర్వోన్నతుడంట నీ యొక్క పరలోకపు భర్త అయితే, ఈలోక యజమానుడు నీ యొక్క స్వపురుషుడు. మరి ఎవరితో సమానంగా ఎంచుకుంటున్నాడండి? ఒకసారి మీరు ఎవరిని దూషిస్తున్నట్టు ఇప్పుడు భర్తను దూషిస్తే సాక్షాత్తు సర్వోన్నతిని దూషించినట్టు. అంతేనా? పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, సర్వోన్నతుడు నిన్ను ఎలాగ ప్రేమిస్తున్నాడో నీ భర్త కూడా నిన్ను అలా ప్రేమించాలి. ఖచ్చితంగా భర్తలు భార్యలకు బద్దులై ఉండమని వాక్యం చదివిస్తుంది. అదేవిధంగా భర్తలారా ఎలోహింకు ఎలాగైతే లోబడి జీవిస్తున్నారో ఒకసారి చదువు అన్నమాట. ఇరవై 25 వచ్చిన 24 కూడా చదువు. సంఘము మెస్సియాకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఏం చేయాలి? లోబడి ఉండాలి. శారా గారు లోబడి జీవించారు కాబట్టి తను అనేక మందికి తల్లి అయింది. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఆమె జీవితాన్ని ధ్యానం చేసుకోవడానికి ఒక పాఠశాల ఉందంటే జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ ప్రజలు తమ జీవితం అంటే శారా గారి యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తున్నారు ప్రతి సంవత్సరం పరిశుద్ధ భాగంలో. అంటే ఎంత గొప్ప స్త్రీ అయితే అలా చేయాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు యాషువా మెస్సేను వలె మీ పురుషులకు లోబడి ఉండండి. ఇంకొక మాట ఏంటంటే, సంఘము మెస్సియాకు ఎలాగైతే లోబడి ఉంటుందో భార్యలు కూడా ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? లోబడే వాళ్ళను. పురుషులారా మీకు ఒక పని ఉంది ఇక్కడ. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. ఎందుకంటే అటువలే మెస్సియా కూడా సంఘమును ప్రేమించి, అర్థమైందా? తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువలే మెస్సియా కూడా సంఘమును ప్రేమించి
అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. తల్లి మీ స్తోత్రం. భార్య కోసం ప్రాణం పెట్టిండు, సంఘం కోసం అంటే తన పిల్లల కోసం ఏంటి తన వధువు కోసం ఏం చేసిండమ్మా? సర్వను తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈనాడు భార్య కోసం భర్త చనిపోయే భర్త లేడు. ఉన్నారా? భర్తల కోసం భార్యలు లేరు, భార్యల కోసం భర్తలు లేరు. పరమతండ్రి మీకు స్తోత్రం. రోదన చేసేటువంటి స్త్రీ చాలా అరుదుగా ఉంది. తన ప్రవర్తన చేత రాబట్టుకోవచ్చని సర్వోన్నతుడు సెలవిస్తున్నాడు. అటువంటి ప్రవర్తన మనం ఎంత దినాల్లో కనపరిస్తే ఖచ్చితంగా రక్షించబడేవారు అనేక మంది ఉంటారు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. మృదువైనటువంటి సాధనమైనటువంటి మీ యొక్క గుణమును అలంకారంగా మీ హృదయాంతరంగంలో మీకు స్వభావమైనటువంటి అలంకారంగా ఉంటే ఖచ్చితంగా పరమ తండ్రి దృష్టికి మీరు విలువ కలిగిన వారవుతారు. స్త్రీలు విలువ కలిగిన వారవుతారు. పరమ తండ్రి మీ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఒక్క మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చూసుకొని మనం 4, 5, 6 మృదువైనట్యునైనా గుణము అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది ఎలోహిం దృష్టికి మిగుల విలువ కలిగినది. అటువలే పూర్వము ఎలోహింను ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకైన ఎడల ఆమెకు పిల్లలగుదురు. శారా గారికి మీరు పిల్లలు అవ్వాలంటే శారా గారు లాగా మీరు జీవించాలంట. తండ్రి మీకు స్తోత్రం. అబ్రహాం గారికి మీరు పిల్లలు అవ్వాలంటే పురుషులు అబ్రహాం గారి లాగా జీవించాలి. ఇద్దరు అక్కడ చాలా ఇంపార్టెంట్, అత్యవసరమైనటువంటి వ్యక్తులు వీటి పరిశుద్ధ గ్రంథంలో. అబ్రహాం ఎలాగైతే సర్వోన్నతుడు నమ్మాడో అలా పురుషుడు నమ్మాలి. శారా గారు ఏ విధంగా అయితే అబ్రహాంకు లోబడి జీవించిందో అలా నిద్రపోకుండా సర్వోన్నతుని యందు భయభక్తులు కలిగి ఏం చేయాలి? పురుషునికి లోబడి ఉండండి. ఏమని పిలిచిందంట ఆమె? ఏమని పిలిచిందండి? యజమానుడా, యజమానుడు అని పిలిచిందంటే సర్వోన్నతిని పిలిచినటువంటి పిలుపు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నా యజమానుడైన తండ్రి. ఎందుకంటే పరలోకపు భర్త ఆయన కాబట్టి, పరలోకపు భర్త ఆయనే కాబట్టి, మనల్ని సృష్టించిన వాడు మనకు భర్త అయినాడు కనుక ఆయనను మనం యజమానుడిగా ఎలాగైతే భావించుకుంటూ ఉన్నామో ఈ లోకములో నీకు జతపరిచినటువంటి స్వపురుషుడు కూడా నీకు యజమానుడితో సమానం, అంటే సర్వోన్నతునితో సమానం. పూర్వకాలంలో పిల్లరా స్త్రీలు తమ భర్త పడుకున్నప్పుడు పాదాలకు మొక్కేటువంటి, అలా మొక్కటము పరిశుద్ధ గ్రంథం ఎంతో విరుద్ధం. కానీ ఆ మొక్కే విధంగా నువ్వు లోబడి ఉంటే అర్థమైందా? పరమతండ్రి మీకు స్తోత్రం. సర్వోన్నతుని యందు నువ్వు అలా భయభక్తులు కలిగి ఉంటే మరి ఆమెకు పిల్లలు, ఎవరికి? శారా గారికి నువ్వు కూడా కుమార్తె అవుతావు. ఆమె యొక్క గర్భవాసం నువ్వు కూడా
జన్మించిన దాన్ని అవుతాం. తండ్రి నీకు స్తోత్రం. లెక్కించబడతావు అనమాట. ఆ లెక్కలు ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. ఈ రాత్రి ఎలాంటి ప్రవర్తన చేత నా భర్త వస్తాడు, ఎలాంటి ప్రవర్తన చేత నా భార్య వస్తుంది ఇక్కడికి, ఎలాంటి ప్రవర్తన చేత నా కుటుంబం వస్తుంది ఇక్కడికి, ఎలాంటి రోదన కలిగి నేను జీవిస్తే మరి నా భర్తకు నేను ఎలా లోబడి జీవించాలో సర్వోన్నత నాకు తెలియజేశాడు. అలాగే ఇకనైనా నేను జీవించాలని ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఇప్పటికైనా మనం దుర్భాష మాట్లాడద్దు. భర్తల దగ్గర ఏం చేయద్దు, దుర్భాష మాట్లాడద్దు. ఎందుకంటే కాలం సమీపించింది. మీ ఇష్టంగా మీరేమన్నా చేసుకోండి, మీరేమన్నా అనండి. మేమైతే చెప్పేటువంటి వారమే, మీతో చేపించే వారం కాదు. అంతనే మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటించే బాధ్యత సర్వోన్నతుడు మా మీద పెట్టాడు కాబట్టి మేము ప్రకటిస్తున్నాం. అలాగా మాట ప్రకారం, ఎలోహిం యొక్క మాట ప్రకారం ఉండాల్సిన బాధ్యత ఎవరిదండి? మనది. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అటువంటి కృప సర్వోన్నతుడు మనకు మరి అనుగ్రహించి మన స్వపురుషులకు, సర్వోన్నతుడికి ఎలాగైతే మనం లోబడి జీవిస్తున్నామో మన స్వపురుషులకు అలా లోబడి జీవిస్తూ యజమానుడిగా వారిని భావిస్తూ, యజమానుడైనటువంటి ఉద్దేశం కలిగి యజమానుడిగా వారిని సంభాషిస్తూ వారిని ఈ లోకంలో మనము మరి లోబడి జీవించులాగా ప్రార్థన చేసుకుంటున్నాం. మోకరించండి. ఎవరైనా మీరు ప్రేరేపించబడిన వారు, సర్వోన్నతుడా మీరు ఇంతవరకు మాతో మాట్లాడారు అయ్యా, మేము మా భర్తలకు అవిధేయులుగా మేము జీవించినట్లయితే మమ్మల్ని క్షమించి మరి ఇప్పటివరకు జీవించినటువంటి జీవితకాలాన్ని మైమరిచి మరి ఇక ముందు మాకు నేర్పించిన తండ్రిని ప్రార్థన చేద్దాం. అయ్యా నా తండ్రి మాతో మాట్లాడిన పరిశుద్ధుడ 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 సర్వధికారి స్తోత్రముగా నా ఎలోహిం యెహోవా సయాన్ని చేసుకోవడం ఆహ్వానం చేసుకుంటున్నాయా. అయ్యా మా భర్తతో నాయన ఏ రీతిగా ఉండాలో నువ్వు నేర్పించినందుకే నాయన చేసుకోవడం. అయ్యా నీ మాటలు బట్టి నాయన మీరు నడిచే కొరకు మాకు దయచేయండి. అయ్యా నీ ఓర్పుని మాకు దయచేయను. అయ్యా శారాకి ఎట్లా ఓర్పించినవో నాయన. అయ్యా నా తండ్రి ఆమె ఎట్లా నడిచిందో భర్త ద్వారా తండ్రి మాకు కూడా నేర్పించయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడానికి అయ్యా మహోన్నతుడానికి స్తోత్రం తండ్రి. అయ్యా మా స్థానంలో తండ్రి నాయన మారణ వాళ్ళు నాయన అయ్యా వాళ్ళ పట్ల నాయన మీరు నడిచే మాకు దయచేయండి. అయ్యా ఓర్పుని నాయన తండ్రి నీ ఓర్పుని నాయన మాకు తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా తేరా కట్టే అట్ట ఓర్పుకుంటూ తండ్రి అయ్యా ఆ ఓర్పుని మాకు దయచేయి తండ్రి నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం తండ్రి. ఒక స్త్రీ ద్వారాగానే నాయన భర్త మారుతారని వాక్యం ద్వారా మాట్లాడేవాడు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా మాకు సెలవు చేసుకున్న తండ్రి నీకు స్తోత్రం. అయ్యా పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. అయ్యా ప్రార్థన బలాన్ని మాకు దయచేయి తండ్రి నీకు స్తోత్రం. అయ్యా ప్రార్థన శక్తి మాకు దయచేయి తండ్రి నీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. అయ్యా నా తండ్రి ఆ ఓర్పుని మాకు దయచేయ నీకు స్తోత్రం తండ్రి. అయ్యా నా తండ్రి నాయన మా నోటి ద్వారా తండ్రి ఏమి రాకుండా తండ్రి నాయన అయ్యా నా తండ్రి మమ్మల్ని క్షమించుకోండి. క్షయానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధడానికి స్తోత్రం. అయ్యా పరలోకపు తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా మాతోటి ఏమంటావయ్యా నువ్వు మాతో 10 క్షణము 10 గడియ మాట్లాడుతున్నావయ్యా నీకు స్తోత్రం నాయన. అయ్యా నీ మాటలు లేక నాయన మేము తప్పిపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించయ్యా ఖండించయ్యా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా మా భక్తులను పట్టుకో తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా మా భక్తులు మారుపడిచిపోతే కొంచెం దయచేయి తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా ఓపికని మాకు దయచేయి తండ్రి నీకు స్తోత్రం. అయ్యా స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా
పరిశుద్ధుడా నాయన అయా నా తండ్రి వాళ్ళు మారుమనసు పొందే కృపను దయచేయండి అయా నా తండ్రి నాయన మళ్ళీ పసక్కల్లో నా తండ్రి నీ మారుమనసు పొందే కృపను దయచేయ అయా నా తండ్రి నాయన మా కుటుంబంలో తండ్రి నాయన అయా నా తండ్రి పురుషులే మారలేదు తండ్రి నీకు స్తోత్రం నాయన అయా మా పాత్రలో నా తండ్రి మేమేం తక్కువ అయిందో తండ్రి నాయన మమ్మల్ని క్షమించు మన్నించు తండ్రి నీకు స్తోత్రం నాయన అయా నీ పాత్ర చేయలేకపోతున్నామో ఉండలేకపోతున్నామో నాయన ఓపిక లేకపోతుందో తండ్రి నాయన మమ్మల్ని క్షమించు మన్నించు అయ్యా ఆ ఓపిక మాకు దయచేయండి తండ్రి ఆ ఓపిక మాకు దయచేయండి నాయన నీకు స్తోత్రం నాయన పరిశుద్ధడానికి స్తోత్రం అయా రమేష్ని కూడా మారుమనసు పొందే కృపను దయచేయి అయా నా తండ్రి నాయన చికటగా మార్చు నాయన అయిపోయి నా తండ్రి నీకే స్తోత్రం నాయన ఒక నీ పాత్రగా మలుసుకో అయ్యా నీకే స్తోత్రం తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం నాయన దేనాటి నాయన ఓర్పుని నాయన అయా ఓర్పుకి నాయన నా తండ్రి చేరకైతే ఎంత ఓపిక ఇచ్చిన వాటి ఓర్పుకి నాయన దేనాటి నాయన నా తండ్రి నీకే స్తోత్రం ఆ భర్త మార్చే జ్ఞానాన్ని దయచేయి నాయన నీకే స్తోత్రం పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రం అయ్యా అయా ఎలీషా భర్త కూడా మారే కృపను దయచేయి నాయన అయా నా తండ్రి ఏర్సాన మనసు మార్చయ్యా ఆ పట్టణాన్ని మార్చిన ఆయన నీకే స్తోత్రం అయా అయా నీకే స్తుతి స్తోత్రం తండ్రి అయా నా కుటుంబం అంతా నీలో స్తుతించే భాగ్యాన్ని దయచేయి నాయన అయా నా తండ్రి మారుమనసు పొందే కృపను దయచేయి నాయన అయా భక్తులతో మేమెంతో బాధపడుతున్నాం అయ్యా నువ్వు కూడా చూస్తున్నావు తండ్రి నీకే స్తోత్రం పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రం తండ్రి అయా నా తండ్రి నాయన నన్ను ఎంతో ముట్టి స్వస్థపరిచిన అయ్యా నీకే స్తోత్రం తండ్రి అయా నేను నడవలేకపోయిన తండ్రి అడుగు వేయలేకపోయిన ఆయన అయా నా తండ్రి అయినా కూడా నన్ను వదలలే తండ్రి నీకే స్తోత్రం అయా నన్ను స్వస్థపరిచిన అయ్యా ఇసాకు పట్ల ప్రార్థన నేర్చుకొని అయా నేను దూరం రాసుకుంటుంటే ఆయన ఎక్కడికెక్కడ సల్లదిల్లి తండ్రి నీకే స్తోత్రం ఆయన పరిశుద్ధుడా నీకే స్తోత్రం తండ్రి ఇసాక పట్ల నువ్వు ఉండవయ్యా నా తండ్రి అయా ప్రతి రోజు ప్రతి గడియ మాట్లాడుతున్నావయ్యా నీకే స్తోత్రం నాయన అయా నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్న తండ్రి నాయన నీకే స్తోత్రం అయ్యా అయా ఇసాక పట్ల ఎన్నో మాటలు తండ్రి నాయన మీరు దోషిస్తున్నావు తండ్రి మమ్మల్ని క్షమించి పండించు తండ్రి మేము వినలేకపోతున్నామో తండ్రి నాయన నీకే స్తోత్రం నాయన అయా నా కుటుంబం అంతా నీలో స్తుతించాలి తండ్రి నా ఆశ అదే తండ్రి నాకు ఏమి లేకపోయినా బాధలేదు నాయన అయా నీకే స్తోత్రం అయ్యా మేమెంతట వారి మళ్ళీ బనికి రాని చెత్తకుండి వేసిన బనికి రావయ్యా నా తండ్రి అయా నీకే స్తోత్రం నాయన అయా నా తండ్రి నా కుటుంబం అంతా నీలో స్తుతించాలి తండ్రి అయా నీ బాటలో నడిస్తే కొరకు నాకు దయచేయండి అయా నా తండ్రి నీ ఆజ్ఞలు పాటించే కొరకు నాకు దయచేయండి అయా లోక వైపు చూడకుండా నీ ఏమి చూసి భాగ్యాన్ని దయచేయండి ఆయన నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రము నాయన అయా నా తండ్రి నాయన నువ్వు ఇచ్చిన నాకు సాలయ్యా నీకే స్తోత్రము తండ్రి అయా ఏడిచ్చినా నువ్వు ఇచ్చినయే నాయన నీకే స్తోత్రం నాయన అయా ఈ నొప్పులతో కూడా నేను కష్టం చేస్తున్నట్టు నీ బలమే తండ్రి నీ శక్తే నాయన నీకే స్తోత్రం నాయన పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రం తండ్రి అయా నా తండ్రి నేను వారం రోజులు కూడా రేపు ప్రార్థన చేసిన నాయన నా ప్రార్థన వాళ్ళకి ఇచ్చిన అయా నీకే స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా నన్ను పుట్టినో తాగినో నాయన నన్ను స్వస్థపరిచిన అయా నీకే స్తోత్రం అయా ఏ మందులు పనిచేయలేదు ఆయన నీ మధ్య పనిచేసింది తండ్రి అయా నీ మాటలే నాకు పనిచేసింది నాయన నీకు స్తోత్రం నాయన అయా నా తండ్రి నేను అడుగు వేయలేకపోయిన తండ్రి అయా ఏడు జారి పడుతున్నావని నాయన బాగా గడగలాడే తండ్రి నీకు స్తోత్రం నాయన అయినా కూడా నన్ను స్వస్థపరిచిన అయ్యా నువ్వే స్వస్థపరిచిన నాయన అయా నీకు స్తోత్రం తండ్రి నీకేమి చేయడా నీ రుణము తీర్చలేదు నాయన నీకు స్తోత్రం అయా నా తండ్రి నా కుటుంబం అంతా నీలో స్తుతించే భాగ్యాన్ని దయచేయి అయా సేరాకి ఎట్లా ఓర్పుని ఓర్పును దయచేసిన తండ్రి మాకు కూడా ఓర్పుని నాయన మాకు ఇచ్చి తండ్రి అయా నీకు స్తోత్రం అయ్యా యాశ్వానుసయ పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మాకు పంచుతాను ప్రియమైన సహోదరా ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమన్నాడు తండ్రి మనలో ఎవరైనా కష్టం ఉండి ఆపద ఉండి మరి ప్రార్థన కోరుకున్నప్పుడు
ప్రతిరోజు కూడా ప్రార్థన మీరు ఒక రోజు కాదు, ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలో సాయంత్రం నైట్ పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, అదేవిధంగా తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటారు. కాబట్టి ఈ 2 పూటల ప్రార్థనలో మరి కుదిరినటువంటి వారు మరి 3వ పూట అంటే 3 పూటలు ప్రార్థన చేయమని సర్వోన్నతుడు సెలవిచ్చిన రీతిగా 7 సార్లు ప్రార్థన చేసేవారు ఇంకా ధన్యులు. మరి 3 సార్లు ప్రార్థించేవారు కూడా మరి ప్రతిరోజు ప్రార్థనలో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం అనేది మర్చిపోకుండా, ఆత్మల భారం కోసం ప్రార్థన చేయడం మర్చిపోకుండా మీరు జీవించినట్లయితే సర్వోన్నతుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన సర్వోన్నతునికి ఇష్టం. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు సర్వోన్నతుడు ఖచ్చితంగా స్వస్థపరచువాడు యెహోవా కనుక స్వస్థపరిచేది నేనే అంటున్నాడు. ఆయన మాట మనం శ్రద్ధగా ఉంటే, ఆయన మాటను బట్టి, ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరమ తండ్రి స్వస్థతనిస్తాడు. ప్రతిరోజు ప్రతిదినం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీకున్నటువంటి ఇబ్బందులు మాకు తెలియజేయండి, మాకున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మరి సర్వోన్నతుడు మరి ఈ సమయంలో ఒక విజ్ఞాపన మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. మరి ఆన్లైన్లో చూస్తున్నటువంటి సేవకులందరూ కూడా ఒక విజ్ఞప్తి. గత 10 రోజులు 15 రోజుల నుండి మరి ఎంతో బాధగా, ఎంతో భారంగా నడుము నుండి అరికాలు వరకు 2 కాళ్ళు చాలా లాగుతూ చాలా నొప్పిగా ఉంటున్నాయి. మరి నిలబడడానికి కూడా ఓపిక అనేది ఒక్కొక్కసారి సరిపోవట్లేదు. ఆయన అంతటి పని భారం కలిగి మరి అదేవిధంగా పనికి వెళ్ళకపోతే మరి వెళ్ళినటువంటి స్థితిలో కూడా ఉన్నటువంటి సమయం, అదేవిధంగా అటువంటి రీతిలో కూడా సర్వత్వ కాపాడుతూ ఆ నొప్పి అనేది ప్రతి సమయంలో రావట్లేదు. ఉన్నటువంటి 24 గంటలు 3 గంటల సేపు ఉదయం 2-3 గంటలు బాగా నొప్పి లేస్తుంది, అదేవిధంగా సాయంత్రం బాగా నొప్పి లేస్తుంది. ప్రార్థన స్టార్ట్ అయ్యేంత వరకు నొప్పి ఉంది, మళ్ళీ ప్రార్థన స్టార్ట్ కాగానే నొప్పి పోయింది. ఇలాగ జరుగుతూనే ఉంది నా దినచర్యలో 15 రోజుల నుంచి. పని మొదలయ్యేటప్పుడు నొప్పి ఉండదు, మళ్ళీ పని ముగించే సమయానికి ఇంకో 1-2 గంటలకు పని ముగిస్తున్నాగా విపరీతంగా నొప్పులు లేస్తున్నాయి కాళ్ళు. పని మొదలుపెట్టేటప్పుడు 1 గంట సేపు బాగా ఇబ్బంది పెడుతుంది, పని అయిపోయేటప్పుడు మళ్ళీ అట్లే ఇబ్బంది పెడుతుంది. అయినా అట్లే పనికి వెళ్తున్నా, అట్లే చేస్తున్నాను. కాబట్టి నా కోసం మీరు ప్రార్థన చేయండి. సర్వోన్నతుడు ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి స్వస్థత కలుగజేసేవాడు. కాబట్టి నాలో ఉన్నటువంటి ఈ యొక్క అస్వస్థతను పరమ తండ్రి విడిపించేలాగా మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ శభాషలు.